మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద. ఫ్రెండ్స్ డెమో చూశారు కదా, ఆల్రెడీ ఈ వీడియో చేసి చాలా రోజులైంది. ఓకే, ఒక 20-25 డేస్. చాలామంది చేయండి ప్లీజ్ ట్యూటోరియల్ చేయమని అన్నారు. ఇందులో ఒకటి చెప్తాను, వేరే సాంగ్ తోటి కూడా మీకు వేరే లీడర్ ఉంటే వేరే లీడర్ తోటి, లేకపోతే బర్త్డేకి అయినా ఏదైనా కానీ చేసుకోవచ్చు. వేరే సాంగ్ పెట్టి లిరికల్ చేసి 3Dలో అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ అయితే మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి వచ్చిన డౌట్ ఉంది, అది చెప్తాను. అబౌట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి 5.0.229 వర్షన్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఈ వర్షన్ అనేది టెలిగ్రామ్లో పెట్టాను ఆల్రెడీ. లేకపోతే ఒకటి చెయ్యండి, మన వెబ్సైట్ ఉంది కదా ఆర్ఎస్ గురూజీ అని, అందులోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయండి. మీకు ఏదైతే యాప్స్ కావాలో అది సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది మీకు. కాబట్టి అక్కడ నుంచి యూజ్ చేయండి. లేకపోతే టెలిగ్రామ్లో పెట్టమంటే పెడతా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కూడా కొన్నిసార్లు లేట్ అయినా కూడా పెడతాను మీకు. ఓకేనా? ఎందుకంటే నేను ఆల్రెడీ పిన్ చేసి పెట్టుకున్నాను. నేను తొందరగా ఎవరైనా అడిగితే తొందరగా పెట్టేస్తాను. మ్యాక్సిమం చాలామందికి అలాగే పెట్టాను, ఎవరు ఇబ్బంది పడకూడదని. ఓకే, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. డిస్క్రిప్షన్లో 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చారు. దానికంటే ముందు మెయిన్ ఏంటంటే ఒక 4 ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. అంటే మీరు అనుకోవచ్చు లీడర్ ఫోటోని యూజ్ చేయాలని, ఇందులో అట్లా ఏం లేదు. మీరు ఎవరైనా ఫొటోస్ పెట్టుకోవచ్చు, కానీ సాంగ్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు రేవంత్ అన్న సాంగ్ ఉంది కాబట్టి ఆ సాంగ్ మార్చి వేరే సాంగ్ పెట్టుకోవచ్చు, దాంతోపాటు వేరే లిరిక్స్ కూడా పెట్టుకోవచ్చు. అది అన్నీ మొత్తం డీటెయిల్గా నేను చెప్తాను. ఇప్పుడు చాలామందికి ఎగ్జాంపుల్గా కేసీఆర్ సార్ది చేయాలని అనుకుంటారు, చాలామందికి చంద్రబాబు సార్ది, చాలామంది పవన్ కళ్యాణ్ సార్ది, ఇలా జగన్ సార్ది. ఓకే, కాబట్టి మీరు డిఫరెంట్ వేరే మంచి సాంగ్ పెట్టినా కూడా ఒక మంచి లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ది మనం అందరిది చేయలేము కదా. ఓకే, ఆయన నేమ్ మీద ఉంది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ నెంబర్ 2 అయితే ఓపెన్ చేసుకోండి. 1 కాదు 2. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఇది కనిపిస్తుందా మీకు, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్టర్ ఆల్ లేయర్స్ అని ఉంది కదా, సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. దాన్నే సెలెక్ట్ చేసి కాపీ 15 లేయర్స్ అయితే చేసి ప్రాజెక్ట్ నెంబర్ 1 ఓపెన్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ లేయర్. ఓకేనా? పేస్ట్ లేయర్ చేస్తే ఇక్కడ చూస్తే మనకు ఆ లేయర్స్ అనేది వచ్చేసింది. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే కెమెరా ఐకాన్ ఉంటుంది, దాని మీద టచ్ చేసుకుంటే కెమెరా అయితే ఆన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం వీడియో ఎలా వచ్చింది అనేది. ఓకే, మీకు డెమోలో చూపించినట్టు వీడియో అయితే ఇలాగైతే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలామందికి డౌట్ ఉండొచ్చు, మనం వేరే సాంగ్ స్టార్టింగ్లో అయితే ఆల్రెడీ మీరు సాంగ్ పెట్టిన నో ప్రాబ్లం, లేకపోతే ఆ లీడర్ క్వాలిటీ ఉంటుంది కదా అదైతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా రేవంత్ రెడ్డి పెట్టాను, దాని తర్వాత 2023 తెలంగాణ పెట్టాను, మీరు 2024 అయినా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఏముంది సీఎం ఉంటుంది, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు వేరేది. ఓకే, మీకు నచ్చితే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఒకవేళ వేరే లిరిక్స్ పెట్టుకుంటే ఇక్కడ 2 ఫాంట్స్ యూజ్ చేసిన, ఆ ఫాంట్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ 8 సెకండ్ నుంచి లిరిక్స్ అయితే ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, 8 సెకండ్ నుంచి. ఒకవేళ ఈ సాంగ్ మీకు నచ్చకపోతే సాంగ్ డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి స్టార్టింగ్లో ఏవైతే వర్డ్స్ వస్తున్నాయో అంటే రేవంత్ రెడ్డి అని, ఇదే మీరు లిరికల్గా కన్వర్ట్ చేసుకోండి. లిరికల్ కొన్ని చోట్ల డబల్ వస్తే డబల్ పెట్టుకోవచ్చు. ఇంకోటి రేవంత్ రెడ్డి సార్ ఓకే, ఒకవేళ మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఫోటో ప్లేస్లో మీ ఫోటో అంటే మీకు నచ్చిన లీడర్ అవ్వచ్చు, మీరు ఎవరైనా ఫోటో పెట్టారని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటోని అలాగే ఉంచి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు అంటే ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో ఓకే, వాళ్ళైతే ఫోటో అయితే ఒకటి బ్యాక్గ్రౌండ్ అయితే 100% రిమూవ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకపోతే ఇంకోటి బ్యాక్ సైడ్లో అయితే మనకైతే కాంగ్రెస్ ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ ఫ్లాగ్ కాకుండా మీరు వేరే ఫ్లాగ్ కూడా పెట్టుకోవచ్చు, అంటే వేరే బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు. అది చెప్తాను, దాని గురించి కూడా డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. ఓకే, ఎగ్జాంపుల్గా ఎవరు ఫోటో పెడతామంటే ఒక్క నిమిషం.
ఓకే, ప్రశాంత్ ఫోటో అయితే పెడతాను ఎగ్జాంపుల్గా చూపించడానికే. ఓకే, ఈ ఫోటోని ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఎక్కడి నుంచి ఉంది అంటే రేవంత్ రెడ్డి సార్ ఫోటో ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడి వరకు ఉందో అది చూసుకోవాలి. మనం లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకొస్తున్నాం, టోటల్ కిందికి. ఓకే, ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి సార్ ఫోటో ఎక్కడి నుంచి ఉందో, ఎంతవరకు అయితే ఉందో అంత సెలెక్ట్ చేసి అదే ఫోటోని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ ఓకే కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకే, ఫోటో అయితే సెట్ అయింది, కానీ అది ఎక్కువ జూమ్ అయితే అయింది కాబట్టి పైన మనకైతే ఒక ఎఫెక్ట్ వీడియో అయితే ఉంటుంది, దాని అయితే మీరైతే ఇలాగైతే తీసేయండి, ఎందుకంటే అది దాని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అది. ఓకే, ఇప్పుడు ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకోండి, కొంచెం జూమ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటో ఇంతకుముందు ఆ ఫోటోని రిమూవ్ చేసేయండి. ఇప్పుడు చాలామంది డౌట్ అయితే ఉంది, ఫ్లాగ్ ఇలా మాకు ఆ ఫ్లాగ్ నచ్చలేదు, మాకు నచ్చిన ఫ్లాగ్ పెట్టుకోవాలంటే మీది ఏం లేదు. మీకు నచ్చిన ఫ్లాగ్ అనేది ఫ్లాగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీరైతే గూగుల్ నుంచి అయినా ప్రింటెస్ట్ అనే యాప్ అయితే ఉంది, మీకు ఐడియా ఉండొచ్చు. ప్రింటెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసి ఏం లేదు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క ఇదైతే రీప్లేస్ పెట్టుకోవచ్చు అంతే. వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు, మీకు నచ్చినది ఈజీగా ఉంటుంది, పెద్ద లెంత్ అయితే ఏముండదు. కాబట్టి మీరు పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. ఓకే, పెద్ద ఇబ్బంది అయితే పడకండి. ఓకేనా, దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడైతే ఉంటుంది. సేమ్ ప్రతి ఒక్కటి ఇలాగే చేసుకోవాలి. లిరికల్ కూడా చేసుకోవాలంటే లిరికల్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ మనకు టెక్స్ట్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ టెక్స్ట్ ప్లేస్లో మీరు నచ్చిన సాంగ్ పెట్టేటప్పుడు లిరికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఫొటోస్ కానీ ఇవైతే యూజ్ చేయండి. దాంతోపాటు ఇందులో అయితే ఒకటి కలర్ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఇది మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీకు నచ్చిన ప్లేస్లో. నేను 2 చోట్ల అయితే పెట్టాను, మీరు ఎక్కువ చోట్ల అయినా పెట్టుకోవచ్చు. ఇది మాత్రం కొంచెం ఫొటోస్ యాడ్ చేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది కాబట్టి ఇలాగైతే టిక్ మార్క్ పెట్టుకోండి. లాస్ట్లో మీరు ఆన్ చేయండి, దాన్ని వచ్చేస్తుంది అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై